వైఫ్ ఆఫ్ అభినందన్ పార్ట్ 23. అబ్బా అన్నా, ఆ పోలీసు వాళ్ళు ఈ 10 రోజులు పొల్లపొడిచారు. అదంతా దానివల్లే అన్నా. ఆ జర్నలిస్టు పాపని వదలకూడదు, దానివల్లే మన బొక్కలు ఖరాబయ్యాయి అన్నారు రౌడీలు. ఈసారి దాన్ని వదిలే ప్రసక్తే లేదురా. మొన్న దాన్ని పట్టుకుంటే వాడు ఎవడో వచ్చి మనల్ని పోలీసులకు పట్టించాడు. ఈసారి మనం జాగ్రత్తగా కాపు కాసి దాన్ని ఎత్తుకొచ్చేయాలి. మనం ఈ 10 రోజులు పోలీసుల కాడ ఉన్నట్టు మన బాస్కి తెలియకూడదు. తెలిస్తే మనల్ని చంపేస్తాడు. మనకు కనిపించిన ఆ మాల్ చుట్టుపక్కల మొత్తం జల్లెడ పడదాం, అది అక్కడే ఉండవచ్చు, పదండ్రా అన్నాడు మొదటి రౌడీ. మాల్ సరౌండింగ్స్ మొత్తం తన ఫోటో పట్టుకుని వెతుకుతూ ఉన్నారు. ఛ, అన్నేమో ఆ పోరిని పట్టుకుండ్రా అంటాడు. ఇక్కడ ఎవరిని అడిగినా తెలవదు అంటారు. ఏడ వెతకాలి, దిమాగ్ గిట్ల ఖరాబ్ అవుతుంది అన్నారు రౌడీలు. భయ్యా, ఈ ఫోటోలో పోరిని ఎక్కడైనా చూసావా అని అడిగాడు రెండవ రౌడీ. అతను ఆ ఫోటో చూసి, ఆ ఫోటోలో అమ్మాయితో నీకే పని, అసలు నువ్వెవరు అని అడిగాడు. అరే అన్నా, చూసి ఉంటే చూసినా అని చెప్పు, లేకపోతే లేదు, గంతేగాని నీకెందుకన్నా ఈ వ్యవహారం అన్నాడు రెండవ రౌడీ. నాకెందుకు, నీకు తర్వాత చెప్తా, కానీ ముందు నువ్వెవరు, నీకు ఆ అమ్మాయితో పనేమిటి, ఎందుకు ఫోటో పట్టుకుని తిరుగుతున్నావు అని అడిగాడు అతను. నీకు చెప్పే పని నాకు లేదు, రండ్రా వెళదాం, పొద్దున్నే దిమాగ్ దొబ్బుతుంది అని పక్కకు వెళుతూ ఉన్నారు. రేయ్, అడిగితే వినిపించటం లేదా? సరే, మరి వినిపించేలా చెప్తాను అని వాడిని తన వైపు తిప్పుకొని ఫోర్సుగా తన హ్యాండ్తో ముక్కుపై పంచిచ్చాడు అతను. వాడు నోటి నుంచి బ్లడ్ కక్కుతూ కింద పడ్డాడు. రౌడీలందరూ అతడి చుట్టూ చేరారు. రేయ్, ఈ విషయాలు పంచి పవరు ఎలా ఉంటుందో ఇప్పుడే రుచి చూసినా మీ వాణ్ణి అడుగు చెప్తాడు అని ఒక్కొక్కరికి ఒక్కొక్క రౌండ్ వేస్తూ ఉన్నాడు. అందరూ విశాల్ దెబ్బకి తట్టుకోలేక పారిపోతున్నారు. విశాల్ వాళ్ళ వెనుక పడుతూ ఒక రాడ్ తీసుకొని పరిగెత్తి వాళ్లలో ఒకరిపై విసిరాడు. వాడు రాడ్ తగిలి కింద పడగానే ఫాస్ట్ గా వాడి దగ్గరకు వెళ్లి వాడి కాలర్ పట్టుకుని పైకి లేపి గొంతు గట్టిగా పట్టుకుని, చెప్పరా, ఎవరు మీరంతా, ఎందుకు తన కోసం వెతుకుతున్నారు, మిమ్మల్ని పంపింది ఎవరు, మీకు అసలు ఏం కావాలి చెప్పు, లేకపోతే ఇప్పుడే నా చేతిలో చస్తావు, చెప్పు అన్నాడు విశాల్. ఆ రౌడీ ఊపిరాడక, సారు, అవన్నీ నాకేం తెలియదు, మా అన్న చెప్పిండు, మేము తనని వెతుకుతున్నాము అన్నాడు ఆ రౌడీ. ఎవడ్రా మీ అన్న, వాడి పేరేమిటి అన్నాడు విశాల్. అది సారు అని నసుకుతూ ఉన్నాడు ఆ రౌడీ. విశాల్ ఇంకా గట్టిగా పట్టుకుని, చెప్పరా, చెప్తావా చస్తావా అని అన్నాడు. ఆ రౌడీ ఊపిరి ఆడక గింజుకుంటూ చెప్తాను అని సైగ చేశాడు. అని చెయ్యి పట్టు సడలించాడు విశాల్. రౌడీ అదే అదనంగా తీసుకొని విశాల్ను వెనక్కు తోసి అక్కడి నుండి ఫాస్ట్ గా పరిగెత్తి పారిపోయాడు. విశాల్ వెంటనే రియాక్ట్ అయ్యి లేచి వాడి వెనుక పరిగెత్తేసరికి వాడు కనిపించలేదు. విశాల్ కోపంతో అసహనంగా రియాక్ట్ అయ్యి తన చేతిని పక్కన ఉన్న గోడకేసి బలంగా కొట్టాడు. చేతికి దెబ్బ తగిలి బ్లడ్ కారుతూ ఉన్న పట్టించుకోకుండా అంతే కారు తీసుకుని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళుతున్నంతసేపు ముఖంలో ఎలాంటి భావం లేకుండా ఉన్నాడు. డైరెక్ట్ గా ఇంటికి వెళ్లి సోఫాలో కూర్చున్నాడు. విశాల్ ఎప్పుడైనా వచ్చింది, ఉండు కాఫీ తీసుకుని వస్తాను అని విశాల్ వైపు చూసి గాబరాగా అతని దగ్గరకు వెళ్లి తన చెయ్యి తీసుకొని, విశాల్ ఏమైంది, ఆ బ్లడ్ ఏమిటి, నువ్వేమిటి అలా ఉన్నావు అని అడిగారు జానకి గారు. అప్పుడే వచ్చిన చంద్రశేఖర్ గారు విశాల్ని చూసి, జానకి, విశాల్కు ఏమైంది అని అడిగారు. విశాల్, ఆ బ్లడ్ చూడు, యాజ్ ఏ డాక్టర్ నీకు ఒకరు చెప్పాలా అని ఫస్ట్ ఎయిడ్ చేశారు జానకి గారు. విశాల్, ఇప్పుడు చెప్పు అని అడిగారు చంద్రశేఖర్ గారు. విశాల్ షాపింగ్ మాల్ దగ్గర జరిగినది అంతా చెప్పాడు. విశాల్, మనం ఇంకా లేట్ చేయటం, ఆ అమ్మాయి మానస ప్రాణానికే ప్రమాదం, మనం ఎలాగైనా తనని కాపాడాలి అన్నారు చంద్రశేఖర్ గారు. మన సాక్షి కోరిన చివరి కోరిక మీరు నెరవేర్చాలండి, అప్పుడే మన అమ్మాయి ఆత్మ శాంతిస్తుంది అని ఏడ్చేశారు జానకి గారు. విశాల్ జానకి గారి చేయి తన చేతిలోనికి తీసుకుని, ఆంటీ, నా మీద నమ్మకం ఉంచండి, తనని నేను కాపాడుతాను, నా సాక్షి కోరిన లాస్ట్ విష్ నేను ఎలా మర్చిపోతాను, నా ప్రాణం అడ్డవేసి మరీ కాపాడుతాను, నన్ను నమ్మండి అన్నాడు. కానీ ఎలా విశాల్, ఒక పక్క మానస ఎక్కడుందో తెలియదు, మరో ప్రక్క ఆ రౌడీలు వెతుకుతున్నారు, ఒకవేళ తను వాళ్లకు దొరికితే అన్నారు చంద్రశేఖర్ గారు. లేదంకుల్, అలా కాకూడదు, అయినా ఆ రౌడీలకు
ఇంకా తను దొరకలేదు. ఇంత సిటీలో వాళ్ళకంటే ముందు మనం ఆ అమ్మాయిని పట్టుకోవాలి, అప్పుడే మనం ఏమైనా చేయగలం అని వాళ్ళ ఫేస్ చూసే మీరేమి టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను అని చెప్పాడు విశాల్. రేయ్, ఆ దెబ్బలేమిట్రా అని అడిగాడు మొదటి రౌడీ. ఎవరో ఒకడు ఆ అమ్మాయి ఫోటో చూసి ఎవరు ఎందుకు అని అడిగి ఇలా తన్నాడు అని చెప్పాడు రెండవ రౌడీ. మీరేమీ చెప్పలేదుగా అని అడిగాడు మొదటి రౌడీ. లేదన్నా, వాడికి దుక్కి ఇచ్చి వచ్చేశాం, వాడికి ఏమీ చెప్పలేదు అన్నారు రౌడీలు. ఏడ్చారు చవట సన్నాసుల్లారా, ఇంతమంది ఉండి ఒక్కడి చేతిలో దెబ్బలు తిని వచ్చారు, చావండి అన్నాడు మొదటి రౌడీ. హా, నీకు అలానే ఉంటుంది, నువ్వు మాలాగానే ఉండేది అని గొనిగారు రౌడీలు. ఏమిట్రా అన్నాడు మొదటి రౌడీ. ఏమీ లేదన్నా అన్నారు రౌడీలు. సరే, వెళ్ళి జాగ్రత్తగా దాన్ని వెతకండి అన్నాడు మొదటి రౌడీ. సరే అన్నా అని వెళ్ళిపోయారు రౌడీలు. అన్నయ్య, అందరూ డిన్నర్కు రండి, డిన్నర్ చేతురు అని పిలిచింది మనం. అమ్మా మైత్రి, కన్నయ్య పైనే ఉన్నాడు, కొంచెం పిలవ్వా అన్నారు మాణిక్యమ్మ గారు. ఇందాక జరిగిన దానికి టెన్స్ ఫీల్ అవుతూ అభి ఏమనుకుంటాడో అని ఆలోచిస్తూ ఉంటే, అమ్మా మైత్రి అన్నారు మాణిక్యమ్మ గారు. హా అమ్మమ్మ గారు, వెళ్తాను అని మొహమాటంగానే అభి రూమ్ కు వెళ్లి డిన్నర్ కు పిలిచి ఫాస్ట్ గా కిందకు వచ్చేసింది మనం. అభి కూడా సైలెంట్ గా వచ్చి కూర్చున్నాడు. అమ్మా, ఈరోజు వంటలేమిటి గుమగుమలాడుతున్నాయి అన్నారు మనోహర్ గారు. ఈరోజు వంట చేసింది అదిగో ఆ అమ్మాయి మైత్రి అని మనోని చూపించారు మాణిక్యమ్మ గారు. మను దానికి సమాధానంగా నవ్వే ఊరుకున్నది. మైత్రి, ఈరోజు స్పెషల్ అన్నావు, మరి ఏం చేశావు అని అడిగాడు సంతోష్. అదా అన్నయ్య, గుత్తి వంకాయ, పాలకూర, పన్నీర్, ఆలూ ఫ్రై చేశా అన్నయ్య అని చెప్పింది మను. అమ్మా మైత్రి, ఇవన్నీ మా కన్నయ్యకు చాలా ఇష్టం తెలుసా అన్నారు మాణిక్యమ్మ గారు. ఎందుకు తెలియదు, అసలు ఇవన్నీ చేసింది నా బంగారానికి ఇష్టం అనేగా అని మనసులో అనుకుని నవ్వి ఊరుకున్నదే మను. మా బాబుకు ఇష్టమైనవి అన్నీ బానే చేశావు అని టేబుల్ దగ్గర కూర్చున్నదే ప్రీతి. నేను నాకు నచ్చినవి మాత్రమే చేశాను, బై ఛాన్స్ సార్కి కూడా అవే ఇష్టం అని నాకు తెలియదు ప్రీతి గారు, మీరు తినండి అన్నదే మనం. అభి సైలెంట్ గా తింటూ ఉన్నాడు. అమ్మ, వంట చాలా బాగుంది అన్నారు మనోహర్ గారు. థ్యాంక్స్ అండి అన్నదే మనం. పర్వాలేదు, రేపు జాబ్ లేకపోయినా వంట చేసి బ్రతకొచ్చు అని వెటకారంగా నవ్వింది ఇంద్రాణి. నిజమే అంటే ఇలాంటి వాళ్ళకి ఏదో ఒకటి ఉండాలిగా, లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళు సర్వైవ్ అవ్వలేరు అన్నది ప్రీతి. నిజమే ప్రీతి గారు, నాకు ఒకరి కష్టం మీద బ్రతకటం చేత కాదు, ఏదైనా నా కళ్ళ మీదే నిలబడి సాధించుకుంటాను. మనం ఏం పని చేశాం అని చూడకూడదు, ఎలా చేశాం అని మాత్రమే చూడాలి అని చెప్పింది మనం. మాణిక్యమ్మ గారు మనం మాటలకి అందుకుంటూ, నిజమే మైత్రి, ఇక వాళ్ళ మాటలు వదిలే, నువ్వు కూడా తిని రెస్ట్ తీసుకో, రేపు మార్నింగ్ వెళ్ళాలిగా అని హ్యాండ్ వాష్ చేసుకుని అక్కడి నుండి వెళ్లిపోయారు. ప్రీతి, ఇంద్రాని కోపంగా తినేసి వెళ్లిపోయారు. మిగతా వాళ్ళందరూ కూడా తినేసి ఎవరి రూమ్ కు వాళ్ళు వెళ్లిపోయారు. ఏదో గుర్తొచ్చినట్టు ఫాస్ట్ గా వంటగదిలోనికి వెళ్ళింది మనం. ఏంటమ్మా ఎలా వచ్చారు, ఏమన్నా కావాలా, నేను తీసుకుని వస్తాను, మీరు వెళ్ళి తినండి అన్నది సుబ్బులు. అదేమీ లేదక్క, అభిగారు నైట్ పాలు తాగుతారుగా, అందుకనే పాలు హీట్ చేస్తున్నా, మీరు వెళ్ళి తినండి, నేను సార్కి పాలు ఇచ్చి వస్తాను అన్నది మనం. అలాగేనమ్మా అని వెళుతూ, ఇదేమిటి చిన్నయ్య గారికి పడుకునే ముందు పాలు తాగే అలవాటు ఉంది అని ఈ అమ్మకు ఎలా తెలుసు అని ఆలోచిస్తూ, ఏమోలే పెద్దమ్మగారు చెప్పి ఉంటారు అనుకుని వెళ్లిపోయింది సుబ్బులు. ప్రీతి అప్పుడే అటుగా వెళుతూ మనో సుబ్బులు మాటలు వింటూ, నా ప్లాన్ వర్కౌట్ చేయడానికి ఇదే కరెక్ట్ టైం అని కన్నింగా నవ్వుకుంటూ తన ప్లాన్ వర్కౌట్ చేయడానికి చాటుగా ఉండి చూస్తూ ఉన్నది. గ్లాస్ లో పాలు తీసుకుని అభి రూమ్ దగ్గరకు వెళ్లి డోర్ నాక్ చేసి అభికి పాలు ఇచ్చింది మనం. మనం అభి రూమ్ కు వెళ్ళగానే ప్రీతి ఫాస్ట్ గా స్టెప్స్ దగ్గరకు వెళ్లి తను అనుకున్నట్టుగా స్టెప్స్ సైడ్ ఉండే హ్యాండిల్ కి వైర్ ని టాక్ చేయాలి అని చూస్తూ, అమ్మో మరి ఇంత పైనుండి పడితే దాని ప్రాణం పోవచ్చు, అప్పుడు లేనిపోని రిస్క్ ఫేస్ చేయాలి, ఇక్కడ వద్దు అని కొంచెం కిందకు జరిగి తను అనుకున్నట్టుగా వైరు ట్యాక్ చేసి చాటుగా వెళ్లి నిలబడి జరగబోయేదాన్ని తలుచుకొని నవ్వుకుంటూ ఉన్నది. మను అభికి పాల గ్లాస్ ఇచ్చి కిందకి వస్తూ ఉన్నది. వస్తున్న మను వైపు చూస్తూ నవ్వుతూ, రావే రా, నువ్వు నాకు చేసిన దానికి
ఈ రోజు నువ్వు కింద పడి నడుం విరగొట్టుకుంటావు. సో దాంతో నువ్వు బావతో కలిసి ఊటీకి వెళ్ళలేవు అని జరగబోయేది తలుచుకుంటూ నవ్వుకున్నది. మను కిందకు వస్తూ మళ్ళీ ఫాస్ట్ గా వెనక్కి తిరిగి పైకి వెళ్ళింది. ఇదేంటి మళ్ళీ పైకి వెళుతుంది? ఏదైతే ఏమిటి, ఎప్పుడైనా పడుతుందిగా అని చూస్తూ ఉన్నది. ఇదేంటి ఇంకా రాదు, బావ రూమ్ లో ఏం చేస్తుంది అని అనుకునేలోపు మను కిందకు వచ్చింది. వస్తుంది, రావే రా అనుకున్నది ప్రీతి. మను కిందకు వస్తూ ప్రీతి టాక్ చేసిన వైర్ తగిలి అమ్మా అంటూ కింద పడింది. పడింది పడింది, నడుం విరిగింది అని నవ్వుతూ బాగా అయ్యింది లేకపోతే అని అనుకుంటూ ఉండగా, ప్రీతి అమ్మ ఏమిటి అలా అరుస్తున్నారు, నవ్వుతున్నారు, ఏమైంది, మీకు బాగానే ఉన్నదా లేకపోతే నిలబడే కలలు కంటున్నారా అన్నది సుబ్బులు. సుబ్బులు మాటలకు తేరుకుని ఇదంతా కళ అయితే ఏమిటి, ఎలాగో జరిగేదే కదా అని సుబ్బులు వైపు చూసి ఏమీ లేదు, నువ్వు వెళ్ళు, వెళ్ళి నీ పని చూసుకో అని చెప్పింది ప్రీతి. అట్లాగేనమ్మా, ముందు మీరు నిలబడి కళ్ళ కంట మాని వెళ్ళి పడుకోండి అని వెళ్ళిపోయింది సుబ్బులు. ప్రీతి సుబ్బులు మాటలు పట్టించుకోకుండా పైకి చూస్తూ ఉన్నది. అవును, అభికి పాలు ఇచ్చాను, మరి సంతోష్ అన్నయ్య అక్కడే ఉన్నాడుగా, అన్నయ్యని అడగటం మర్చిపోయానే అని అభి రూమ్ కు వెళ్లి మళ్ళీ డోర్ నాక్ చేసింది మనం. అభి డోర్ ఓపెన్ చేసి మనుని చూసి మళ్ళీ ఏమిటి అని విసుగ్గా అడిగాడు. అది సార్ సంతోష్ అన్నయ్య అన్నది మనం. అదిగో అక్కడే ఉన్నాడు నీ అన్నయ్య అని చెప్పి ఫోన్ తీసుకుని రూమ్ నుంచి బయటకు వచ్చి కాల్ మాట్లాడుతూ ఉన్నాడు అభి. అన్నయ్య మీరు పాలు తాగుతారా, అది ఇందాక అడగటం మర్చిపోయాను అన్నది మనం. లేదు మనం, నేను పాలు తాగను, నాకు అలర్జీ అని చెప్పాడు సంతోష్. ఓకే అన్నయ్య, అయితే పడుకోండి, మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి కదా అన్నది మనం. ముందు నువ్వు వెళ్ళి డిన్నర్ చేసి రెస్ట్ తీసుకో, నువ్వు మాతో పాటే రావాలిగా అని నవ్వాడు సంతోష్. ఓకే అన్నయ్య అని బయటకు వచ్చింది మనం. అదే టైంలో రూమ్ బయట అభి ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రీతి అభిని చూసి ఇదేంటి బావ బయట ఉంటే అది బావ రూమ్ లో ఏం చేస్తుంది, అమ్మో బావ ఇప్పుడు కిందకు వస్తే అని అనుకుంటూ ఉండగానే ఇంద్రాణి కిందకి వస్తూ ఉన్నది. వామ్మో అత్త వస్తున్నది, ఇప్పుడు ఎలా, పోనీ అత్తకి చెప్దాము అంటే బావ అక్కడే ఉన్నాడు, మరి ఇప్పుడు ఎలా అని టెన్షన్ పడింది. ప్రీతి ఇంద్రాణిని చూస్తూ సైగలు చేస్తూ ఉన్నది. కాని ఇంద్రాణి ప్రీతి వైపు చూడను కూడా చూడలేదు. తన జ్యువెలరీ సరి చేసుకుంటూ శారీ చూసుకుంటూ స్టైల్ గా కిందకి దిగుతూ ఉన్నారు. అత్త అత్త షూ ఇటు చూడు అని మెల్లగా పిలిచింది ప్రీతి. ఇంద్రాణి అవేమి పట్టించుకోకుండా ఆ వైర్ తగిలి ఒక్కసారిగా అమ్మ అంటూ కింద పడి నడుం పట్టుకున్నది. అభి ఇంద్రాణి అరుపు విని ఫాస్ట్ గా కాల్ కట్ చేసి మామ్ అంటూ కిందకు వెళ్ళాడు. అప్పుడే మను అది చూసి మేడం అంటూ అభితో కలిసి కిందకు వెళ్ళింది. సరిపోయింది, ఏదైతే జరగకూడదో అదే జరిగింది, ఇప్పుడు ఎలా అనుకుంటూ అత్త అంటూ ఇంద్రాణి దగ్గరకు వెళ్ళింది ప్రీతి. ఇంద్రాణి అరుపులకు ఇంట్లో వాళ్ళందరూ ఇంద్రాణి చుట్టూ చేరారు. ఇంద్రాణి ఏమైంది అలా పడ్డావు అని అడిగారు మనోహర్ గారు. ఇంద్రాణి బాధతో ఇలా పడితే ఎలా ఉంటుందో చూద్దామని అని చెప్పింది. కన్నయ్య తనని రూమ్ కు తీసుకుని వెళ్లే డాక్టర్ కి కాల్ చెయ్యి అన్నారు మాణిక్యమ్మ గారు. బావా నువ్వు తీసుకుని వెళ్ళు, నేను కాల్ చేసి డాక్టర్ని తీసుకుని వస్తాను అని అన్నాడు సంతోష్. సరే అని ఇంద్రాణిని తీసుకుని వెళ్ళాడు అభి. మేడం ఇంత సడన్ గా ఎలా పడ్డారు అని స్టెప్స్ వైపు చూస్తూ ఉన్నది మనం. అక్కడ వైర్ ట్యాక్ చేసి తెగి ఉండటం కనిపించింది. ఇది ఎవరు చేశారు అని అందరి వైపు చూస్తూ ఉన్నది మనం. ఇదేమిటి అందరిని అలా చూస్తుంది అని టెన్షన్ గా మను వైపు చూస్తూ ఉన్నది ప్రీతి. ఇదేంటి ఈ కొరమేను అలా ఉంది అంటే ఇదంతా ఇదే చేసిందా, అయినా ఆంటీని ఎందుకు పడేయాలి అని ఆలోచిస్తూ ఉన్నది మనం. ఏమిటి అలా చూస్తున్నావు, వెళ్ళి నీ పని చూసుకో అని ఫాస్ట్ గా ఇంద్రాని రూమ్ వైపు వెళ్ళింది ప్రీతి. డౌట్ లేదు, ఇదే ఏదో తింగర పని చేసింది, లేకపోతే అలా ఉండదు, నీ పని చెప్తా ఉండవే అని కిచెన్ కు వెళ్లి వాటర్ హీట్ చేసుకుని ఇంద్రాని రూమ్ కు తీసుకుని వెళ్లి ఇంద్రానికి కాపడం పెట్టింది మనం. మామ్ ఎలా ఉంది ఇప్పుడు, డాక్టర్ వచ్చేస్తుంటాడు అన్నాడు అభి. అత్త ఎలాగో పడిపోయింది, ఈ సిచ్యువేషన్ వాడుకుంటే అని ఆలోచించి అయ్యో అత్త అలా ఎలా పడ్డావు, ఇప్పుడు ఎలా, నిన్ను ఎవరు చూసుకుంటారు, పైగా బావ రేపు ఊటీ వెళ్తున్నాడు,
ఇంకా నిన్నెవరు చూసుకుంటారు అన్నది ప్రీతి. అమ్మని ఇదా నీ ప్లానో? అంటే అభితో ఊటీ వెళ్లకుండా ఉండాలి అని ప్లాన్ చేశావా? అది కాస్త తేడా కొడితే ఇలా ప్లేటు ఫిరాయిస్తావా? ఆడవే ఆడు, నీ ఆటకు నేను బ్రేక్లేస్తాను అనుకున్నదే మనం. అభి ఆలోచిస్తూ ఉన్నాడు. ప్లాను వర్కౌట్ అయ్యేలా ఉంది అని లోపల ఆనందపడింది ప్రీతి. చూడు ప్రీతి, ఇంద్రాణిని చూసుకోవటానికి ఇంట్లో ఎవరూ లేరా? అభి తన బిజినెస్ మీటింగ్ మానుకుని ఉండాలా? అభినే ఉండాలా అని అడిగారు మాణిక్యమ్మ గారు. అవునమ్మమ్మ గారు, అభిగారు ఎందుకు? అసలే ప్రీతి గారికి మేడం గారంటే చాలా ఇష్టం. మేడం గారిని ప్రీతి గారు చూసుకోలేరా? ఏం ప్రీతి గారు అని ప్రీతి వైపు చూసింది మనం. అందరూ ప్రీతి వైపు చూశారు. ప్రీతి టెన్షన్ గా మా అత్తని నేనెందుకు చూసుకోను, చూసుకుంటాను అని మను వైపు సీరియస్ గా చూసింది. మను నవ్వుతూ కళ్ళెగరేసి ప్రీతి వైపు చూసింది. ఇంతలో డాక్టర్ వచ్చి ఇంద్రాణి గారిని చెక్ చేసి 2 days రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పి మెడిసిన్స్ ఇచ్చి వెళ్లిపోయాడు. అందరూ కూడా ప్రీతికి జాగ్రత్తలు చెప్పి ఇంద్రాణిని చూసి వాళ్ళ రూమ్ కి వెళ్లిపోయారు. మేడం, టాబ్లెట్ వేసుకోండి అని వాటర్ ఇచ్చి నేను పాలు హీట్ చేసి తీసుకుని వస్తాను అని వెళ్ళింది మనం. ఒసే ప్రీతి, నువ్వేం చేసినా ఇంతే చేస్తావా? ఏదో ప్లాన్ చేస్తా పొడి చేస్తా అని తెగ గొప్పలు చెప్పావు. చివరకు ఏం చేశావు? కొంచెం ఉంటే నేను పర్మనెంట్ గా బెడ్కే పరిమితం అయ్యేదానని అన్నది ఇంద్రాణి. అత్త, నువ్వే నా ప్లాన్ స్పాయిల్ చేశావు. అసలు ఆ టైంలో ఎందుకు వచ్చావు? సరే వచ్చావు అనుకో, నేను అప్పటికీ నీకు సైగలు చేస్తూనే ఉన్నా. అవేమీ పట్టించుకోకుండా నీ పనిలో నువ్వు ఉన్నావు. ఇదిగో చివరకు ఇలా బెడ్ పైన ఉన్నావు అన్నది ప్రీతి. అయినా నువ్వు రేపు మార్నింగ్ చేస్తా అన్నావుగా, మరి ఇప్పుడే ఎందుకు చేశావు? ఒకవేళ చేసినా ముందే ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా అన్నది ఇంద్రాణి. అది అత్త, రేపు ఆ మైత్రి పక్కన అభి వాళ్ళు ఉంటారు. అప్పుడు మన ప్లాన్ వర్కౌట్ చేయలేము. అందుకే ఎలా అని ఆలోచిస్తూ ఉంటే అది అభి బావకు పాలు తీసుకొని పైకి వెళ్ళింది. సో మళ్ళీ కిందకు వస్తుంది కదా అని నేను ప్లాన్ చేశాను. నువ్వు ఆ టైంలో వస్తావు అని నాకేమి తెలుసు? నీ వలన నా ప్లాను స్పాయిల్ అయ్యింది. ఇప్పుడు దాన్ని ఊటికి వెళ్లకుండా ఎలా ఆపాలి అన్నది ప్రీతి. నువ్వు ఏమన్నా చేసుకో, కానీ నాకు ముందే చెప్పు. ఈసారి ఇలా ఏమైనా జరిగితే నా వల్ల కాదు అన్నది ఇంద్రాణి. ఎందుకు కాదు మేడం, మీ వల్ల అవుతుంది అన్నది మనం. ఏమిటి, నువ్వెప్పుడొచ్చావు అని అడిగింది ఇంద్రాణి. నేను ఇప్పుడే వచ్చాను మేడం, ఇదిగోండి పాలు త్రాగండి, యూ ఫీల్ బెటర్ అని చెప్పింది మనం. ఇందాకేమన్నావు అని అడిగింది ఇంద్రాణి. అదా మేడం, మీ వల్ల ఎందుకు కాదు, మీరు 2 days నార్మల్ గా నడుస్తారు అంటున్నా అని పాలు ఇచ్చి తాగిన తర్వాత గ్లాస్ తీసుకుని వెళ్లిపోతూ, ప్రీతి గారు మీరు ఒకసారి వస్తారా? అది అంటే మేడం కోసం వేడి నీళ్లు పెట్టాను, తీసుకుని వచ్చి మేడంకు కాపడం పెడదువు అన్నది మనం. ప్రీతి డౌట్ గా మనో వైపు చూస్తూ తన వెనకే వెళ్ళింది. ఏవి వేడి నీళ్లు అనేలోగా అని గట్టిగా ప్రీతి చంప మీద కొట్టి, చాలా వేడివేడిగా ఇంకా ఏమన్నా కావాలా? నీ టాలెంట్ ఎవరి దగ్గరన్నా చూపించు. నా దగ్గర నీ తోక జాడించావు అనుకో, కత్తిరించి నీ చేతికే ఇస్తాను. మైండ్ ఇట్ అన్నది మనం. హౌ డేర్ యూ, మా ఇంటికి వచ్చి నన్నే కొడతావా? చెప్తా, ఇప్పుడే నీ పని చెప్తా, ఆగు అన్నది ప్రీతి. అచ్చో పాప, టాలెంటు కొంచెం తట్టుకో, ఏం చేస్తావు నేను చెప్పనా అని స్టెప్ దగ్గరకు వెళ్లి వైర్ చేతిలోనికి తీసుకుని అటు ఇటు ఊపింది మనం. ప్రీతి ఆ వైర్ వైపు చూసి, దీనికి నా ప్లాన్ అంతా తెలిసిపోయింది అని టెన్షన్ తో సైలెంట్ గా ఉన్నది. పాప టాలెంటు, ఏమిటి సైలెంట్ అయ్యావు? పోనీ నేను చెప్పనా, లేకపోతే అందరినీ పిలవనా? చెప్పండి, అసలే ఇది మీ ఇల్లు అన్నది మనం. ప్రీతి కోపంగా చూస్తూ ఉన్నది. దించు, నీ కళ్ళు ఆ చూపు రెండు దించు, లేకపోతే గుడ్లు పీకి చేతికిస్తా, పిల్లలు గోళీలాడుకుంటారు అన్నదే మనం. ప్రీతి సైలెంట్ గా చూస్తూ ఉన్నది. అమ్మని, ఏం ప్లాన్ వేశావే? నన్ను ఈ వైర్ కట్టి పడేలా చేసి ఊటి వెళ్లకుండా బాగానే చేశావే. ప్లాన్లు వేసి బాగా స్ట్రెస్ అయ్యావు, కానీ వెళ్ళి రెస్ట్ తీసుకో పాప. రేపు మార్నింగ్ నేను ఇంకా అభి కలిసి ఊటీకి వెళ్ళాలి, నేను వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి అని చెప్పింది మనం. ప్రీతి వెనక్కు తిరిగి వెళ్ళబోతూ ఉంటే, ఆగు అన్నది మనం. మళ్ళీ ఏమిటి అని అడిగింది ప్రీతి. వేడి నీళ్ల బౌలు తీసుకుని వచ్చి ప్రీతి చేతిలో పెట్టి, వెళ్ళి ముందు నీ చెంపకు కాపడం పెట్టుకుని
తర్వాత నీకోసం కష్టపడి ప్లాన్ లో హెల్ప్ చేసి బెడ్ మీద పడుకున్నారు కదా నీ అత్త, ఆవిడకి కూడా కాపడం పెట్టుకో. ఇంకోసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసావు అనుకో, టార్ మార్ టక్కర్ మార్, పో వెళ్ళు అని వెళ్ళిపోయింది మను. ప్రీతి విసురుగా ఇంద్రాణి రూమ్ కు వెళ్ళింది. ఏమైంది ప్రీతి, అలా ఉన్నావు? ఆ చంప మీదేమిటి అని అడిగింది ఇంద్రాణి. మను బయటకు వెళ్లి చేసింది మొత్తం ఇంద్రాణికి చెప్పింది ప్రీతి. ప్రీతి, నువ్వు చెప్పేది నిజమేనా? అది అలా చేసిందా? దానికి తెలిసి కూడా చెప్పకుండా ఉన్నదా? ప్రీతి, చూడపోతే అది ఇక్కడికి పొరపాటున కాదు, కావాలని వాంటెడ్గానే వచ్చి ఉంటుంది. దాని చూపు, మాట, తీరు అంతా అలానే ఉన్నది. అది నేను చేశాను అని తెలిసి కూడా సైలెంట్ గా ఉన్నది. ఇది మామూలుది కాదు. మన ఇంటికి వచ్చి నీకే వార్నింగ్ ఇచ్చింది. ఇంకా మనం దాన్నేమీ చేయలేమా? దాన్ని ఊటికి వెళ్లకుండా ఆపలేమా అన్నది ఇంద్రాణి. లేదత్తా, ఇప్పుడు మనం ఏమన్నా చేస్తే అది అందరికీ ఈ విషయం చెప్తుంది. ఇప్పుడు మనం ఏమీ చేయలేము, కానీ ఇంకా లేట్ చేయకూడదు అన్నది ప్రీతి. నిజమే, సరే ప్రీతి, నేను రెస్ట్ తీసుకుంటాను అని మెడిసిన్ ప్రభావంతో నిద్రపోయింది ఇంద్రాణి. ప్రీతి కోపంగా తన రూమ్ కు వెళ్లి బుగ్గ చూసుకొని, అమ్మో బుగ్గ వాచిపోయింది అని అద్దంలో చూసుకొని జెల్ అప్లై చేసి నిద్రపోయింది. ఇంద్రాణి గారు అసలు అభి గారి తల్లేనా? అభి ఎంత మంచివాడు, కానీ మేడం ఆ ప్రీతిలాగా చాలా వైల్డ్ గా ఉన్నారు అని ఇందాక మను పాలు తీసుకుని వచ్చేటప్పుడు ప్రీతి ఇంద్రాణి కలిసి మాట్లాడుకున్న మాటలు తలుచుకున్నది. ఈ మహల్లో మనకు తెలియని చాలా రహస్యాలు ఉన్నాయి, మెల్లిగా ఒక్కొక్కటి ఛేదించాలి అని నిద్రపోయింది మను. ఏం సత్య, ఎలా ఉన్నావు అని అడిగారు ఫోన్లో వ్యక్తి. మీకు తెలీదా నేను ఎలా ఉంటాను అన్నది సత్య. తెలుసు, ఇంతకీ మను ఊటికి వెళ్తుందట అని అడిగారు ఫోన్లోని వ్యక్తి. నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నా, కానీ మీరే కాల్ చేశారు అని చెప్పింది సత్య. ఇంతకీ ఏమిటి విషయం అని అడిగారు ఫోన్లోని వ్యక్తి. గుడ్ న్యూస్ అనే చెప్పాలి అన్నది సత్య. చెప్పు సత్య అన్నారు ఫోన్లోని వ్యక్తి. సంతోష్ చెప్పిన విషయం అంతా చెప్పింది సత్య. నిజమా సత్య, చాలా గ్రేట్ న్యూస్ చెప్పావు. సంతోష్ కూడా మనకి హెల్ప్ చేస్తే మన పని సులువవుతుంది. మనకు కావలసింది మను అభిలను కలపటమేగా. ఈ విషయంలో సంతోష్ మనకి హెల్ప్ చేస్తే వాళ్ళను ఇంకా త్వరగా కలపవచ్చు అన్నారు ఫోన్లోని వ్యక్తి. నిజమే అన్నది సత్య. సరే సత్య, నేను నీకు రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉంటాను. నువ్వు సంతోష్ తో కాంటాక్ట్ లో ఉండి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నాకు చెప్పు, కానీ అప్పుడే సంతోష్ కి అసలు నిజం తెలియకూడదు, సరేనా అన్నారు ఫోన్లోని వ్యక్తి. నాకు తెలీదా? సరే ఉంటా, బాయ్ అన్నది సత్య. నెక్స్ట్ డే మార్నింగ్ మను, అభి, సంతోష్ కలిసి ఊటికి వెళ్లటం కోసం ఎయిర్పోర్ట్ కు వెళ్లారు. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.